ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి 2020వ సంవత్సరంలో ప్రవేశించి 4 నెలలు ముగించుకోవడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. ఈ 4వ నెల 30వ తారీఖు ఈరోజు ఎంతో సుదినమని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రపంచమంతా అల్లకల్లోలంలో ఉంది, కరోనా వ్యాధితో బాధపడుతూ ఉంది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. 4 నెలలు మనల్ని కాపాడాడు. దేవుని బిడ్డలారా, మీరు నేను అనుకోవచ్చు, ఏంటి కష్ట సమయాల్లో దేవుని స్తుతించడం అని అంటున్నారు అని. అవును, మా చిన్నప్పుడు ఒక కీర్తన ఉండేది, కష్టములందు స్తుతింతు నష్టములందు స్తుతింతు నిష్ట అదే కదా శ్రేష్టమదే కదా శ్రేష్టమదే కదా సదా స్తుతింతు యేసు రక్షక. దేవుని బిడ్డలారా, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, అన్ని సందర్భాల్లో దేవుణ్ణి స్తుతించాలి. 4 నెలలు ఈ సంవత్సరాన్ని 3 భాగాలుగా చేస్తే మొదటి భాగం ఈ రోజుతో ముగిస్తుంది. మనకు ఎన్ని భయాలున్నా, ఎన్ని ఆందోళనలున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దేవుడు మనల్ని కాపాడి సజీవుల లెక్కలో భద్రపరిచాడు. అందుకనే మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇటువంటి చక్కటి అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశం, నాకు ఇష్టమైనటువంటి వాక్యం. బైబిల్ అంతా ఇష్టమే, అందుకనే అన్నాను ఇష్టమైన వాక్యం. లోక సంబంధమైన పుస్తకాల్లో నుండి, లోక సంబంధమైనటువంటి అనుభవాల్లో నుండి కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన భక్తుడైన దావీదు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి శ్రమల గుండా, బాధల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా ఆయన జీవించి ఉన్నాడు. రాజైనప్పుడే కాదు ఆయనకి శ్రమలు, బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకి శ్రమలు మొదలయ్యాయి. తన తండ్రి యొక్క గొర్రెల మందను అడవిలో ఒంటరిగా కాసుకుంటూ ఉన్నటువంటి సమయాల్లో క్రూర జంతువులు, సింహము, ఎలుగుబంటి వస్తే వాటి నోట నుండి, ఎంత స్పష్టంగా ఉందో తెలుసా దేవుని వాక్యం, దావీదు పరిగెత్తి వాటి నోట నుండి వాటిని విడిపించాడు గొర్రె పిల్లను. సింహం చాలా వేగంగా పరిగెడుతుంది, ఎలుగుబంటి వేగంగా వెళ్తుంది. దానిని ఎదుర్కొని మనం గమనించాలి, అది పెద్ద పరిగెత్తకపోవచ్చు, కానీ అది దూకిందంటే 10-15 అడుగులు దూకుద్ది. అంటే అంత దూకిన పరిస్థితుల్లో మానవులమైన మనము 10 అడుగులు వేయాలి. ఎంత వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ గొర్రె పిల్లను తప్పించుకున్నాడో, రక్షించుకున్నాడో. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాడు, దేవుని ఘనపరిచాడు. మనము కూడా మనకున్నటువంటి పరిస్థితులు, ప్రతికూల సందర్భాల్లో కూడా మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. విడుదల కొరకు స్తుతిస్తూ ఉన్నాడు, లేక విజయ గీతం పాడుతూ ఉన్నాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. భక్తుడైన దావీదు మొదలుపెట్టిన అనేక కీర్తనలు స్తుతితోటే ప్రారంభమవుతాయి.
యెహోవాను స్తుతించుడి, యెహోవాను ఘనపరచుడి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని స్తుతితోటే మొదలు పెడుతూ ఉన్నాడు. ఈ కీర్తన కూడా అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో, ఏమి తేడా లేకుండా, ఏమి కల్తీ లేకుండా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతిస్తాను, ఘనపరుస్తాను అని భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద సాంగ్ ఆఫ్ విక్టరీ. దావీదు రాజు, దావీదు భక్తుడు. ఆయన జీవితంలో విజయ రహస్యం ఏంటంటే దేవుని స్తుతించడం. అనేకమైనటువంటి కీర్తనలలో మనం ఆయన స్తుతి గూర్చి చూడొచ్చు. స్తుతికి అనేకమైనటువంటి హెబ్రీ పదాలు బైబిల్లో వాడబడ్డది. దేవుణ్ణి స్తుతించమని ఇశ్రాయేలీలను పిలవడానికి పాత నిబంధన రచయితలు అనేకమైనటువంటి పదాలు వాడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి పదం బారాక్ అనగా దేవుణ్ణి స్తుతించడం. హలేల్, దీని నుండే హల్లెలూయా అనే పదం వచ్చింది. అంటే యెహోవాను స్తుతించుడి. అత్యున్నతమైన స్తుతి మనము దేవునికి చెల్లించడం. హా హా అని పలుకుతున్నప్పుడు హెచ్ అనే అక్షరం వస్తుంది. హా అనగా హృదయం, హార్ట్. హృదయంలో నుండి నొక్కి పలుకుతాం. హల్లెలూయా అంటే దేవుని స్తుతించడం. ప్రియ దేవుని బిడ్డలారా, యాదా అనే హెబ్రీ పదం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అని అర్థం ఇస్తుంది. బైబిల్లో మొదటి కీర్తనను ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటినప్పుడు దేవుని స్తుతించుకుంటూ పాడారు. యెహోవాను గానము చేసేదము. ఒక భక్తుడు రాశాడు, యెహోవాను గానము చేసేదము, మనము ఏకముగా కూడి ఆయనను నామమును ఘనపరుద్దాం అని ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటాక మొదటి కీర్తన పాడితే మిరియాము అక్కడున్న స్త్రీలు ఊరుకోలేదు. వారు తంబురాలు తీసుకొని వారు కూడా దేవుని స్తుతించారు. అంటే దేవుని స్తుతించడంలో స్త్రీ పురుషులు అని భేదము లేదు, అందరూ దేవుని స్తుతించాలి. నీవు నేను కూడా దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి విషయాలు ఈ స్తుతి గురించి వ్రాయబడ్డాయి. వారు వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు దానిని తమకు ఇచ్చిన దేవునిని మంచితనాన్ని స్తుతించమని మోషే ఆజ్ఞాపిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 10వ వచనంలో, మీరు ఆ దేశంలోనికి చేరినప్పుడు, ఆ మంచి దేశంలోనికి చేరినప్పుడు మీరు దేవుని స్తుతించండి, గణపరచండి అని భక్తుడైన దైవజనుడైన మోషే చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించాలని దావీదు మహారాజు తన కోరిక అతని జీవితంలోనే ఒక ముఖ్య భాగంగా చేసేసుకున్నాడు. దేవునితో ప్రతి విశ్వాసికి గల సంబంధములో ఆయనను స్తుతించడమే ఒక మౌలిక అవసరం. ఒక అవసరం. రోజు భోంచేస్తాం, కాఫీ టీలు తాగుతాం, టిఫిన్ చేస్తాం, స్నాక్స్ తింటాం, విందులకు వినోదాలకి వెళ్తాం. అవి తప్పు అని నేను అనడం లేదు. కానీ అవి ఎలాగో మనకు నిత్య అవసరమో దేవుని స్తుతించడం కూడా నిత్య అవసరమే అని మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతిలోని పద్ధతులు ఉన్నాయి. ఎలాగ దేవుణ్ణి స్తుతించాలి,
సామూహికంగా స్తుతించాలి, వ్యక్తిగతంగా స్తుతించాలి, మందిరములో స్తుతించాలి, పనులు చేసేటప్పుడు స్తుతించాలి, ఆరాధనలో స్తుతించాలి, అన్ని విషయాల్లో స్తుతిస్తూ దేవుని మహిమపరచాలి. దేవుడు మనకన్నీ ఇచ్చాడు, మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహించాడు. కానీ ఆయన మనల్ని ఏదో ఇమ్మనంటున్నాడని అనుకోవద్దు. ఆయన మన నుండి కోరేది స్తుతి. స్తుతి అనేది ఇంకొక విధంగా చెప్పాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండడం. బీ థ్యాంక్ఫుల్. నాయన గారు, పెద్దయ్య గారు అంటూ ఉండేవారు, డేవిడ్ అయ్య గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఏదో పేపర్ కింద పడిపోయిందని ఒక దైవజనుని ఆఫీసులో డేవిడ్ అయ్య గారు ఎంత దీన మనసు గలవారంటే లేచి ఆ కుర్చీలో నుండి లేచి ఆ పేపర్ తీసి ఆ దైవజనుడికి ఇవ్వగానే ఆయన థ్యాంక్స్ అని చెప్పారు. ఎంత ఆనందపడిపోయేవారో మా తండ్రి గారు డేవిడ్ అయ్య గారు. దేవుని బిడ్డలారా, ఎవరో ఒక వ్యక్తి ఈయన కంటే పెద్ద ఆయన, మా తండ్రి గారి కంటే పెద్ద ఆయన థ్యాంక్స్ చెప్పగానే మహా ఆనందపడిపోయారు. మరి దేవుడు మనకంటే పెద్దవాడు, మనం చిన్నవారైన డేవిడ్ అయ్య గారే ఆనందపడిపోతే అందరికంటే పెద్దవాడు, గొప్పవాడు, శక్తిమంతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు నీవు చెల్లించే స్తుతికి ఎంత ఆనందపడిపోతాడో వాళ్ళకి అర్థం చేసుకోవాలి. కనుక స్తుతిలో పద్ధతులున్నాయి, స్తుతికి కారణాలున్నాయి. ఎందుకు స్తుతించాలి, ఏమి దేవుడు నాకు చేశాడు అని. ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించాడు, మానవునికి కావలసిన అన్నీ సమకూర్చాడు. మన ఎవరో ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎందుకు స్తుతించాలండి, కరోనా వచ్చింది అందరూ భయపడిపోతున్నారు, ఎలా స్తుతించాలి? అయినా స్తుతించాలి. కరోనా మనల్ని ఏమి చేయదు తెలుసా మీకు? యేసు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి శుద్ధి చేయబడిన వారిని ఎవరిని తాకడానికి వీలు లేదు. ఆయన రక్తము మన మీద ఉంది, ఆయన రక్తము మనకు భద్రతను అనుగ్రహిస్తుంది. ద సాంగ్ ఆఫ్ విక్టరీ భక్తుడైన దావీదు చేస్తూ ఉన్నాడు. రెండవది ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ. దావీదు రాజు యొక్క విజయములో, విడుదలలో, అత్యున్నత స్థానానికి వెళ్ళడంలో గల మొట్టమొదటి కారణం ఏంటంటే ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ. మొదటిది దేవుణ్ణి స్తుతించాడు, రెండవది దేవునికి తన సమస్తాన్ని అప్పగించుకున్నాడు. ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ అంటే 2వ వచనం చూడొచ్చు మనం, 2-3 వచనాల్లో, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి అంటే, దేవుడా నాకున్న సమస్యలు, నాకున్న అనారోగ్యాలు, నాకున్న బాధలు, నాకున్న ప్రతికూల పరిస్థితులు నీకు అప్పగించేస్తున్నాను. నా పక్షాన నీవు వ్యాజ్యమాడు. నేను వ్యాజ్యమాడలేకపోతున్నాను, నా పక్షమున నీవు వ్యాజ్యమాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడతాడు. అంటే ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఆయన మనకు ఒక న్యాయవాది, ఒక లాయర్. మనం కోర్టులోకి వెళ్ళి మనందరికీ మన సమస్యలు చెప్పుకోవడానికి ఉండదు. అయ్యా నేను పేదవాడిని, నేను ప్లేటర్ని పెట్టుకోలేను అని అంటే గవర్నమెంట్ వారే ప్లేటర్ని ఏర్పాటు చేస్తారు.
మనం డైరెక్ట్గా జడ్జి గారితో మాట్లాడడానికి అధికారం లేదు. మనం వాదించుకోలేము. అందుకని ప్లేటర్ గారిని పెట్టుకుంటాం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు దేవునితో, దేవా నీవే నా న్యాయవాదివి, నేనే నా సమస్యలను నీకు అప్పగిస్తూ ఉన్నాను, మీరే దీనికి పరిష్కారం చేయండి నాయన. నా వల్ల కావడం లేదు, నేను పరిష్కరించుకోవాలి అనుకుంటే చిక్కులు పడిపోతాయి. చిన్నపిల్లలు, పసిబిడ్డలు, 1, 2, 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాల పిల్లలకి తల్లి ఏదైనా కుడుతూ మరి ఏదో అక్కడ పెట్టి వంటగదిలోకి వెళ్తే వచ్చేలోపు ఆ పసిబిడ్డ, చిన్న బిడ్డ దారం అంతా పీకేసి చిక్కులు పెట్టేస్తుంది. అమ్మ వచ్చేస్తుంది, కొట్టేస్తుంది అన్న భయంతో చిక్కు తీద్దామని ప్రయత్నిస్తుంది, కానీ ఇంకెక్కువైపోతాయి. దేవుని బిడ్డలారా, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలనుకుంటాం. నేను చేసేయగలను, ఇది నా వల్ల జరుగుద్ది అని అనుకుంటాం. కానీ నీ వల్ల నా వల్ల జరగదండి. ఎవరి వల్ల జరగదు. ఈ కరోనా వ్యాధి అన్నా సరే మన వల్ల జరగదు. మన ప్రయత్నాలు మనం చేస్తాం. క్వారంటైన్లో ఉంటాం, లాక్డౌన్లో ఉంటాం, అనేకమైన అనుకూల పరిస్థితుల్లో మనం ఆచరిస్తాం, పాటిస్తాం, వైద్య సలహా తీసుకుంటాం, వైద్యం తీసుకుంటాం. కానీ ఈ సమస్యను మొత్తం మీద పరిష్కరించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య దేవునికి అప్పగించు. ఆయనే నీకు పరిష్కారం చూపించేవాడు, ఆయనే నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు. నీవు ఎప్పుడైతే ఆయనకు నీవు అధ్యాయాన్ని అప్పగిస్తావో, దేవా నా పక్షాన నీవే, శత్రువుతో పోరాడి గెలిచి నన్ను బలపరచు, నన్ను దీవించు అని అంటావో, దేవా ఈ కరోనాతో మీరే పోరాడి గెలవండి నాయన. మీరు ఆల్రెడీ 2020 సంవత్సరాల క్రితం సిలువ మీద గెలిచేశారు. ఈ కరోనాని మీరు నిర్మూలన చేశారు, నీకు స్తోత్రం అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించగలవో అప్పుడు నీకు ఆయన న్యాయం తీర్చుతాడు. భక్తుడు అదే అంటున్నాడు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఇట్స్ ఎ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఇంగ్లీష్లో. తీర్చుచున్నావు అంటే ఎప్పుడో తీర్చేవలేవయ్యా దేవుడా, ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం నాకేదో బాధ వస్తుంది కాదు. దాని అర్థం తీర్చుచూ ఉన్నాడు కంటిన్యూస్గా. ఇది ప్రతిదినము జరిగే ప్రక్రియ. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ సమస్యను అప్పగిస్తావో, ఆయన ప్రతి దినము నిన్ను కాపాడుతూ నీకు న్యాయము తీర్చుచూ ఉంటాడు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏదైనా కష్టం, శ్రమ, బాధ వచ్చినప్పుడు అనేక మంది ఆ సామెతను వాడతారు. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అంటే యెహోవా నీవు సింహాసనాసీనుడవై ఉన్నావు. దేవుడు సింహాసనాసీనుడై ఉంటే ఆయన ఎల్లప్పుడూ న్యాయము తీర్చే దేవుడు, న్యాయము తీరుస్తాడు. ఆయన దగ్గర అన్యాయానికి చోటు లేదు. సంఖ్యాకాండంలో రాయబడి ఉంది, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. కీర్తనల గ్రంథంలో ఉంటది, ఆయన దావీదుతో సత్య ప్రమాణము చేసెను, ఆయన అబద్ధమాడడు. ఆయన నీ పక్షాన న్యాయము తీర్చుచూ ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన న్యాయమును బట్టి
మనకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది సాంగ్ ఆఫ్ విక్టరీ, రెండవది సీక్రెట్ ఆఫ్ విక్టరీ. దావీదు భక్తుడు జయము సాధించాడు అంటే ప్రతి దానికి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఆయన యుద్ధం చేసే కాలంలో కూడా ఆయన ప్రార్థన చేసి, దేవా యుద్ధానికి వెళ్ళనా వద్దా అని అడిగేవాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, ఆగిపోమంటే ఆగిపోయాడు. దావీదు భక్తుడు వెళ్ళమంటే వెళ్ళినప్పుడల్లా జయము పొందాడు, ఆగమంటే ఆగినప్పుడు ఇలాగ ఈ మార్గంలో కాదు ఇంకొక మార్గం ఏర్పాటు చేసి దేవుడు చెప్తే ఆ మార్గంలో వెళ్తే గెలిచాడు. దేవుడు చెప్పిన మాట మనం వినాలి, మనం ఆయనకు మన సమస్యను అప్పగించుకోవాలి. మూడవది ద స్టోరీ ఆఫ్ విక్టరీ. ద స్టోరీ ఆఫ్ విక్టరీ ఏమిటంటే 15వ వచనంలో ఉంది, 14-15 వచనాల్లో, మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. వారు ఏం చేశారు? బాధ పెడుతున్నారు. ఏంటి ఆ బాధ? తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయింది, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, జనములు అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో హీదన్స్ అని ఉంటుంది, అన్యులు అని ఉంటుంది. కనుక నీవు ధన్యుడవు, నీవు అన్యుడవు కాదు, నువ్వు ధన్యుడవు. అందుకని నీవు జయము సాధిస్తూ ఉన్నావు. నీ కొరకు గుంట త్రవ్విన వారు దాంట్లోనే పడతారు. నీకు వల వడ్డిన వారు ఆ వలలో తామే చిక్కుకుంటారు. నీవు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే నీ సమస్యను దేవునికి అప్పగిస్తావో, ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన స్థానం నీ జీవితంలో ఇస్తావో, ద స్టోరీ ఆఫ్ విక్టరీ ఏంటంటే నువ్వు బ్రతుకుతావు, నీకు స్వస్థత వస్తుంది, నిన్ను సాక్షిగా నిలవబెడతాడు దేవుడు. నీవు సాక్షిగా ఉన్నప్పుడు సాతానుగాడు అపజయం పాలైపోతాడు. అదే కొత్త నిబంధనలో మనం చూస్తే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని సిలువ వేసి చంపేయాలనుకున్నారు ప్రజలు. కానీ వారు చంపడానికి వారికి అధికారం లేదు, చంపలేకపోయారు, సిలువ వేసారంతే. అది శ్రమ, బాధ, కష్టం అన్నారు, ఆయనకి బాధ కలిగించారు. అలా చేయాలనుకున్నారు, చేశారు. అంతేగాని ఆయనను చంపలేదు. ఆయన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి మనం, ఆయన 3వ దినం నాడు పునరుత్థానుడయ్యాడు. తాము తవ్విన గుండలో జనములు మునిగిపోయారు. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూడొచ్చు, మొర్దెకై కొరకు హామాను ఉరికమ్మం తయారు చేశాడు. అది రాయబడింది. అది అప్పట్లో ప్రపంచంలోనే పెద్ద ఉరికమ్మం. ఆహా, అందరూ చూడాలనుకున్నాడు మొర్దెకైని చంపేయడం. కానీ వాడు తవ్వుకున్న గూతిలో వాడే పడ్డాడు, వాడు వడ్డిన వలలో వాడే చిక్కుకున్నాడు. హామాను మొర్దెకైని దేవుడు విడిపించాడు. ఒక సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, హామాను ఉరికమ్మం ఎక్కాడు. యేసు ప్రభుని చంపాలనుకున్నారు. 3వ రోజు నాడు ఆయన పునరుత్థానుడైపోయాడు. ఎంత గొప్ప అద్భుతం! ద స్టోరీ ఆఫ్ విక్టరీ. విజయము యొక్క గాథ. కథ కాదు. కథ అంటే కథలు అందరూ చెప్తారు, పెట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు. కథలు కాదు, గాథ, యథార్థ గాథ. ఇది సత్యం. యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు. దానికి మొదటి సత్యం ఏంటంటే, ఏకైక సత్యం సమాధి ఖాళీగా ఉండడమే.
తాము కూడా చాలా మంది చచ్చిపోయి మేము మళ్ళా బతుకుతాం, మళ్ళా బతుకుతాం, మళ్ళా బతుకుతాం, మమ్మల్ని సమాధి చేయండి, మేము మళ్ళా బతుకుతామని కొంతమంది, లేదు లేదు నన్ను సమాధి చేయకండి, మేము 3వ రోజున లేచిపోతామని 3 రోజులు అక్కడ పెట్టించుకుంటే కలెక్టర్లు ఎస్పీలు వెళ్ళి సమాధి చేయించారు. ఎవరు లేగలేరు. యేసు ప్రభు ఒక్కడే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన ప్రాణం ఆయనే అప్పగించాడు, ఆయనే మరలా తిరిగి పునరుత్థానుడయ్యాడు. దట్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ విక్టరీ. అదే విజయము యొక్క గీతము, విజయము యొక్క రహస్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ద సాంగ్ ఆఫ్ విక్టరీ, ద సాంగ్ ఆఫ్ విక్టరీ, ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విక్టరీ. మన జీవితాల్లో దీనిని మనం నమ్మాలి, దీనిని బట్టి మనం ముందుకు సాగిపోవాలి. 4 మాసాలు దేవుడు మనల్ని కాపాడాడు. ఈ 4వ మాసం ఆఖరి రోజు దేవుడిని స్తుతించడానికి దేవుడు మనకి చక్కటి అవకాశం అనుగ్రహించాడు. అంటే ఇప్పటి వరకు 129 రోజులు గడిచిపోయాయి, లేక 130 రోజులు గడిచిపోయాయి. ఈ రోజు 131వ రోజు. 4 నెలలు ముగించుకుంటున్నాం. నువ్వు దేవుణ్ణి ఎంతగా స్తుతించావు, ఎంతగా స్తుతిస్తున్నావు. నీవు స్తుతి చెల్లించాలి. నీ వ్యాధ్యములు, నీ బాధలు, నీ కష్టాలు ప్రభువుకు చెప్పుకోవాలి. అలాగే నీ సమస్య సమస్తము ఆయనకు అప్పగించాలి. ఆయన నీకు జయమిచ్చే దేవుడు. ద స్టోరీ ఆఫ్ విక్టరీ. యథార్థ గాథ. యేసు ప్రభు ఎలాగైతే సజీవుడిగా లేచాడో అలాగే నీ శ్రమలు, బాధలు, కష్టాలు, అనారోగ్యాల నుండి దేవుడు నిన్ను లేపి బలపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ సమయమందు మా జీవితంలో 2020వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ రోజుతో 4 మాసాలు ముగించుకోవడానికి నీ కృపను, నీ కనికరమును మీరు మాకు ఇస్తున్నారు. నీకు స్తోత్రాలు. ఇచ్చారు, నీకు స్తోత్రాలు. నీ సమాధానం, నీ కనికరం, నీ కృప మీరు మాకు అనుగ్రహించి మీరు నడిపించి మహిమ పొందండి. ఇక ముందు రోజుల్లో కూడా మమ్మల్ని కాపాడండి. మీ కరుణ, మీ కృపను మాకు దయచేయండి. కరోనాను నిర్మూలన చేయండి. నీ కరుణను అనుగ్రహించండి. యావత్ ప్రపంచానికి నీ కరుణ, నీ కృపను అనుగ్రహించండి. తండ్రి, కరోనా వ్యాధి నుండి విడుదల దయచేయండి. ఇదిగో సుమారు 38 రోజులు లాక్డౌన్. ప్రతి ఒక్కరు వారి వారి గృహాల్లో బంధించబడ్డారు. మేమైతే సుమారు 6 నెలలు లాక్డౌన్లో ఉన్నాం ప్రభా. 6 నెలల 10 రోజులు లాక్డౌన్లో ఉన్నాం. అరెస్ట్ చేశారు. మమ్మల్ని ఇంట్లో పెట్టేసి మనం బయటికి వెళ్ళడానికి లేకుండా చేసేశారు ప్రభా. అలనాడు ఎస్తేరుకి, అహష్వరోషుకు, ఎస్తేరు మీద అహష్వరోషుకు మీరు ధైర్యం కలిగించారు, ప్రేమను కలిగించారు. అలాగే అధికారులకు మా మీద దయ కలిగించండి. ఈ దాసులు మా తండ్రి గారు, మా ఆత్మీయ తండ్రి గారు అపోస్తలుడు డాక్టర్ కెఆర్ డేవిడ్ అయ్య గారు సుమారు 70 సంవత్సరాలు పైబడి ఈ ప్రాంతంలో సేవ చేశారు. నాయన తండ్రి, వారు పాదము పెట్టిన చోటు ఎలా నీకు ఇస్తాను అని మీరు వాగ్దానం చేశారు. సినిమా హాలు, మందిరం ఎదురుకుండా రావాల్సిన పరిస్థితిలో తండ్రి 1952 సంవత్సరంలో అప్పుడున్న చిన్న సంఘము ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి దేవా, కలెక్టర్ గారు వచ్చి
సినిమా హాల్కి శంకుస్థాపన చేయాలి. ఇక్కడ ఏంటి జరుగుతుంది అని అడగగానే, ప్రార్థన జరుగుతుంది అనగానే ఇక్కడ సినిమా హాల్ కట్టడానికి వీల్లేదని దూరంగా మీరు దాన్ని పంపించేశారు. ఇప్పుడు కూడా అదే దేవుడు నువ్వు సజీవుడుగా ఉన్నావు నాయనా. నీ సంఘము పట్ల, నీ దాసుడు చేసిన సేవ పట్ల మీరు దయ చూపించండి. అధికారులకు దయచేయండి. గేటు తాళం తీసి గోడ పడగొట్టి ప్రభా మందిరానికి దారిని మీరు అనుగ్రహించండి. ఎవరైనా సరే నీ మాట వినవలసిందేనైనా కరుణించండి. ఎప్పుడైతే గేటు తీసి గోడ పడగొట్టి మమ్మల్ని లాక్డౌన్లో నుండి బయటికి తీసుకొస్తారో అప్పుడు వెంటనే కరోనాని మీరు ఆఫ్ చేయండి. కరోనా యేసు నామములో ఆగిపోవును గాక. ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోతుంది ప్రభా. అలజడి, కంగారు, బాధ, దుఃఖపడుతున్నారు. మీరే కరుణించి కాపాడి కృప చూపించండి. నీ దయ కలిగిన స్థలంలో భద్రపరచండి. ఈ కరోనా నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, పోలీసు వారు, నర్సులు, ఏఎన్ఎంలు, వాలంటీర్సు, మా రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న అధికారులు అనేక మంది సహాయపడుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు నాయన. ఎండనక, వాననక, చలనక, తిండనక, నిద్రనక వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఎంతో శ్రమిస్తున్నారు. వారందరినీ మీరు ఆదరించి నడిపించండి ప్రభు. కరుణించండి, కాపాడండి, కృప చూపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ చేతులకు ఆ బిడ్డలను అప్పగిస్తున్నాను. వారికి ఎవ్వరికి కరోనా ఎఫెక్ట్ అవ్వకుండా మీరు కాపాడి నడిపించండి. ఈ సమయంలో మా సంఘ బిడ్డలందరినీ నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచర్య కొరకు తండ్రి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీకు ఇవ్వాల్సిన దశమ భాగములు ఇస్తూ ఉన్నారు. ఇచ్చే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. 30 60 100 ప్రతిఫలం బిడ్డలకు దయచేయండి. దేవా, మీరు చెప్పినట్లు, మీరు సెలవిచ్చినట్లు ఆకాశ వాక్యంలు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారికి అనుగ్రహించి అణిచి కుదిలించి దిగజారునట్లు మనుషులు వారి ఒడిలోనికి కొలిచినట్లు చేయండి. మీ కృప కలిగిన స్థూలో భద్రపరచండి. దాన్ని వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ చేరున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మనతో నిరంతరం ఉండి నడిపించే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇక్కడ చేరు మనందరికీ, వాక్యం వింటున్న బిడలకును, ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుని సమాధానము ఇక ముందు కూడా మనల్ని కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.